ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనము. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్తారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 31-32 వచనంలో, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఎడల నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకునే గాని తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకడుకు తాను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లును ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయం కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, ఆ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన నీ కుమారుని ఎరుటే నిత్య జీవము చదివిస్తున్న తండ్రి. నాయన మీ కుమారుని అడిగి మీ కుమారుని విశ్వాసించి ఎవరు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.